హాయ్ దిస్ ఇస్ విరాజ్ వెల్కమ్ టు finviraz.com. సో ఈ రోజు మనం కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకుందాం. మన టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో అది ఎందుకు ఓపెన్ చేయడం లేదు, అసలు ఆ గ్రూప్ ఓపెన్ చేస్తానా చెయ్యనా, ఒకవేళ చేస్తే ఎప్పటి నుంచి చేస్తాను, తర్వాత వచ్చి యాజ్ ఎ ఫిన్విరాజ్ స్టూడెంట్ గా మీ బాధ్యత ఏంటి, అసలు నా దగ్గర మీరు ఎందుకు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, మీ బాధ్యత ఏంటి, తర్వాత వచ్చి ట్రేడింగ్ కమ్యూనిటీలో అంటే ఈ ఫిన్విరాజ్ తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ అనేది ఏదైతే ఉందో ఇందులో మీరు ఉందామనుకుంటున్నారా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా, ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రూప్ ఎందుకు ఓపెన్ చేయడం లేదు, లాస్ట్ 3 days నుంచి గ్రూప్ క్లోజ్ లో ఉంది. సో ఓపెన్ చేయట్లేదు. నాకు చాలా మంది పర్సనల్ గా మెసేజెస్ పెడుతున్నారు, సార్ గ్రూప్ ఓపెన్ లో ఉంటే బాగుంటుంది కదండి, డిస్కషన్స్ చేసుకుందాము అని కొంతమంది పెడుతున్నారు. సార్ గ్రూప్ క్లోజ్ లో ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది సార్, హాయిగా ఉందండి అని కొంతమంది అంటున్నారు. సో అసలు గ్రూప్ క్లోజ్ చేయడానికి కారణం ఎవరు? మీరే. ఎవరో ఒక పర్సన్ వచ్చి నన్ను నువ్వు లైవ్ ట్రేడింగ్ చెయ్యి అని అన్నంత మాత్రాన నేను గ్రూప్ ని క్లోజ్ చేసేవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే లైవ్ ట్రేడింగ్ చేస్తానా చేయనా అనేది నా పర్సనల్ డెసిషన్. నేను చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు, లేదు అంటే నేను మానేయొచ్చు. అది టోటల్లీ నా పర్సనల్ డెసిషన్. అండ్ నా దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా అనే కొన్ని వందల మంది స్టూడెంట్స్ కి తెలుసు. సో నేను ఆల్రెడీ టీచ్ చేస్తున్నాను అంటే సో నా దగ్గర ఆల్రెడీ కోర్స్ తీసుకుని ప్రాఫిటబుల్ గా ఉన్న ప్రతి స్టూడెంట్ కి నా దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా అనేది తెలుసు. అఫ్ కోర్స్ తులసివనంలో గంజాయి మొక్కల్లో అక్కడక్కడ ఉంటారు స్టూడెంట్స్, కోర్స్ తీసుకుని కూడా గురువుకి పంగనామాలు పెట్టే వెధవలు కూడా ఉంటారు, నాకు తెలుసు ఆ విషయం. అఫ్ కోర్స్ మేబీ వెధవలు అంటే మీరు కొంతమంది హట్ అయి ఉండొచ్చు, బట్ నాకు తెలుసు. ఎందుకంటే నేను పర్సనల్ గా మెసేజెస్ నేను ఫేస్ చేస్తాను, నాకు తెలుసు వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది, నాతో డైరెక్ట్ గా నాతో ఎలా చాట్ చేస్తారు అనేది కూడా నాకు తెలుసు. సో అసలు నేను ఈ కమ్యూనిటీ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి? నేను సంపాదించుకోలేక, నాకు నేనుగా కొన్ని లక్షలు కోట్లు సంపాదించుకుంటున్నాను. నా క్యాపిటల్ ఎంతో కూడా తెలుసు చాలా మందికి. సో నాకు నేనుగా నేను ఎంతైనా సంపాదించుకోగలను హ్యాపీగా. బట్ నా దగ్గరున్న నాలెడ్జ్ ని నేను మీకు వేలకు వేలు ఫీజులు మీ దగ్గర నుంచి వసూలు చేయకుండా నాకేదైతే మార్కెట్లో వర్క్ అవుతుందో అది మన తెలుగు వాళ్ళకి చెప్పాలి, కేవలం తెలుగు వాళ్ళకే చెప్పాలి. సో మనం ఒక ట్రేడింగ్ కమ్యూనిటీని క్రియేట్ చేయాలి. ఇది ఒక గ్రూప్, మనంతా తెలుగు వాళ్ళం, మనందరం తెలుగు వాళ్ళం. మన తెలుగు వాళ్ళు నా నాలెడ్జ్తో తెలుగు వాళ్ళు ఒక్క రూపాయి సంపాదించినట్టే. మీరు ఈ రోజు ట్రేడింగ్ చేసి ఒక 10,000 సంపాదించారంటే ఆ 10,000తో మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు అంటే ఆ పుణ్యం నాకు వస్తుంది. సో నేను మీకు ఫైనాన్షియల్ గా నేను మీకు ఒక్క రూపాయి కూడా సాయం చేయట్లేదు. నేను చేసేదల్లా నాకు తెలిసిన నాలెడ్జ్ ని, నాకు మార్కెట్ లో ఏదైతే పనిచేస్తుందో ఆ నాలెడ్జ్ నేను ఇస్తున్నాను. బట్ అలా ఇండియాలో ఎవడు ఇవ్వడం లేదు. నాట్ ఓన్లీ తెలుగు అండి, మీరు తెలుగు అనుకుంటారేమో, తెలుగులోనే కాదు ఓవరాల్ ఇండియా వైడ్ ఎవ్వరూ కూడా వాళ్ళకి పని చేస్తున్న సెటప్ ఎవడు చెప్పడు. ఈవెన్ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఎవరు వాళ్ళ ఫార్ములా బయటికి చెప్పరండి. నేను చెప్పాను, దానికి సక్సెస్ రేషియో కూడా మీకు తెలుసు. ఇక్కడ 90% ట్రేడర్స్ అంటే 100 మంది కోర్స్ తీసుకుంటే అందులో 90% సక్సెస్ రేషియో ఉంది. కొంతమంది ఉంటారు అంటే ఎలా అంటే కోర్స్ తీసుకున్న వెంటనే నేను సక్సెస్ అయిపోవాలి, ఎక్కడెక్కడో కాల్స్ టిప్స్ తీసుకుని ఉంటారు, చాలా హ్యూజ్ లాసెస్ లో ఉండుంటారు, ప్రెషర్స్ లో ఉండుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్ గా వాళ్ళకి ఒక మిరాకిల్ జరిగిపోవాలి. సో కోర్స్ తీసుకుంటే వెంటనే లక్షల ప్రాఫిట్ వచ్చేయాలి. ఎలా వస్తుందండి? అలా ఇస్తుందా మార్కెట్? మీరు కోర్స్ తీసుకున్నారు, దాన్ని ప్రాక్టీస్ చేయండి. నేనేం చెప్తున్నా, ఒక్క లాట్ తో చేయండి లేదా 2 lots తో చేయండి. ఆ 2 lots మీరు 1 or 2 weeks పాటు లాస్ లేకుండా ఉంటే అప్పుడు మిగతా లాట్స్ యాడ్ చేయాలి. అబ్బే అలా లేదు, ఈ రోజు కోర్స్ తీసుకుంటున్నారు, ఒక్క 2 రోజులు కూడా బ్యాక్ టెస్టింగ్ చేయకుండానే 1,00,000 రూపాయలతో ఒక 800 క్వాంటిటీ 900 క్వాంటిటీ కొట్టేస్తున్నారు అండి. ఎంత లాస్ వస్తుందండి? మీరు ప్రాఫిట్ గురించి చూస్తున్నారు, ఓకే అది ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అని మీకు నమ్మకం కలిగింది, మీరు కొడుతున్నారు. అట్ ద సేమ్ టైం లాస్ వచ్చినప్పుడు కూడా మీకు అంతే వస్తుంది కదా. మీరు 900 క్వాంటిటీ కొట్టారు, మీకు జస్ట్ ఒక 40 రూపీస్ స్టాప్ లాస్ కొట్టింది అంటే 900 into 40 రూపీస్ 36,000 లెగిసిపోతుందండి ఒక్క దెబ్బకి. అదే మీరు కాన్ఫిడెన్స్ తో కేవలం 2 lots తో చేసి ఒక 1 week 2 lots, సెకండ్ వీక్ 4 lots, థర్డ్ వీక్ 6 lots, అలా లాట్ సైజ్ పెంచుకుంటూ వెళ్ళండి. మీకు సెటప్ మీద గ్రిప్ వస్తుంది. లాసెస్ వచ్చినప్పుడు కూడా చిన్న లాసెస్ తో బయటకు వచ్చేస్తారు. సో ఆ లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారు? ప్రాక్టీస్ చేయట్లేదు, బట్ మెంటార్ ని మాత్రం తిట్టడానికి ట్రై చేస్తున్నారు. నా దగ్గర నాలెడ్జ్ ఉందా లేదా అనేది స్టూడెంట్స్ కి తెలుసు. ఓవరాల్ ఇండియా వైడ్ ఎవ్వరూ చెప్పని సెటప్ నేను చెప్తున్నాను. సక్సెస్ రేషియో నాకు తెలుసు. నాకు వస్తున్న స్క్రీన్ షాట్, నాకు వస్తున్న మెసేజెస్ వాట్సాప్ లో గానీ టెలిగ్రామ్ లో గానీ మీరు పెడుతున్న ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ నేను చూస్తున్నాను. సో మీకు లేదండి, మీరు ఫ్రాడే, మీరు అసలు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు అనుకుంటారా? నా ఛానల్ తో పాటు నా ఛానల్లో ప్రెసెంట్ ఇప్పుడు
12,000 మంది ఉన్నారు, అవునా సబ్స్క్రైబర్స్. సో నాకు సమానంగా గాని లేదా నాకంటే 10 రెట్లు, అంటే నేను చెప్పేది 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి ఎవరైతే స్టాక్ మార్కెట్ గురించి రోజు పోస్ట్ మార్కెట్ వీడియో లేదా ప్రీ మార్కెట్ వీడియో లేదా డైలీ అనాలిసిస్ వీడియో ఏదైతే చేస్తున్నారో వాళ్ళ కింద కామెంట్స్ లోకి వెళ్ళి చూడండి. కామెంట్స్ నేను మ్యానిపులేట్ చేయలేనుగా. మీరు ఏదైతే కామెంట్ చేస్తున్నారో అది అక్కడ అలా ఉంటుంది. సో నాకెవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే అక్కడ పోస్ట్ చేస్తున్నారో నా కామెంట్స్ చూడండి, సక్సెస్ రేషియో ఉందా లేదా అని మీరు తెలుసుకోవడానికి. అదే విధంగా వేరే ఛానల్స్, అంటే నా మీద 10 రెట్లు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్, అంటే నాది ఇప్పుడు 12,000 ఉంది, 1,20,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ దగ్గరికి వెళ్ళి కూడా చూడండి ఎటువంటి కామెంట్స్ ఉంటాయి. నాది ఎక్కువ సక్సెస్ రేషియో ఉందా, వాళ్ళది ఎక్కువ సక్సెస్ రేషియో ఉందా. ఈవెన్ నేను చెప్తున్నానండి, పుబ్బి ఫ్రాంక్ చెప్తున్నాను, 1,20,000 కాదు 10 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ దగ్గరికి వెళ్ళి మీరు కామెంట్స్ చూసినా సరే నా వీడియో కింద ఉన్న కామెంట్స్ ఎవరి దగ్గర ఉండవు. ఎందుకు? సక్సెస్ అయ్యారు కాబట్టే కదా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సక్సెస్ లేకపోతే, అంటే నేను చెప్పిన స్ట్రాటజీలో దమ్ము లేకపోతే వాళ్ళు చేయరుగా. నేనేమన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను మ్యానిపులేట్ చేస్తున్నానా? వాళ్ళ ముక్కు మొహం నాకు తెలియదు, నా ముక్కు మొహం వాళ్ళకి తెలియదు. సో నా దగ్గర కోర్స్ తీసుకున్నారు, 800కి వాళ్ళు సక్సెస్ రేషియో సాధించారు. వాళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అనేది యూట్యూబ్ కామెంట్ సెక్షన్ లో పెడుతున్నారు, అలాగే యాప్ లో కామెంట్స్ పెడుతున్నారు. సో నా దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా అనేది మీకు తెలియాలి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, లైవ్ ట్రేడింగ్ చెయ్యి అని అడిగాడు. సో లైవ్ ట్రేడింగ్ చేసే అంత టైం నాకు లేదు, నేను ట్రేడింగ్ చేసుకోవాలి. నేను ఈ ఫిన్విరాజ్ అనేది స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి? లైవ్ ట్రేడింగ్ చేస్తూ నా పక్కన కూర్చోబెట్టుకుని మిమ్మల్ని ట్రైన్ చేయడానికి కాదు, లేదా ఎవడి మీద ఆధారపడి మీరు ట్రేడ్ చేయాలని కాదు. మీకు మీరుగా, మీ ఓన్ గా, ఇండివిజువల్ గా మీకు మీరుగా ట్రేడ్ తీసుకోగలగాలి. అటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ సెటప్ మీకు అందించాలి అనేది నా మెయిన్ గోల్. అది నేను ఎప్పుడు ఫుల్ఫిల్ చేస్తూనే ఉన్నాను. నేను మంచి సెటప్ ఇచ్చాను, దాంట్లో వచ్చిన డౌట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డౌట్, ప్రతి స్టూడెంట్ ఎవరికి డౌట్ వచ్చినా ఏ టైంలో నాకు కాల్ చేసినా వాళ్ళ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాళ్ళకి ఎంటైర్ మార్కెట్ లో ఎటువంటి డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తున్నాను. సో నేను క్లారిఫై చేస్తున్నానా లేదా అనేది నాతో కాల్ మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఎందుకంటే అందరికీ తెలియాలి. సో నేను కాల్ లిఫ్ట్ చేస్తానా లేదా, మీకు వచ్చిన డౌట్స్ ప్రతిదీ తీరుస్తానా లేదా, మన సెటప్ ఎలా ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంత నేను ఫెయిర్ గా ఉంటే వాడెవడో వేస్ట్ ఫెలో వచ్చి ఒక నెగిటివ్ కామెంట్ పెడితే మీ ఫ్యామిలీని మీరు కాపాడుకోలేకపోయారు. అంటే మీకు నేను ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి డిస్కస్ చేసుకోవడానికి ఇంతమంది మెంబర్స్ నిచ్చి ఒక ఓపెన్ గ్రూప్ క్రియేట్ చేసి పెడితే వాడిని మీరు అపోజ్ చేయలేకపోయారు, వాడిని మీరు వ్యతిరేకించలేకపోయారు. అరే వెళ్ళి పక్కకెళ్ళి ఆడుకోరా, ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉందో లేదో మాకు తెలుసు, నీకు లైవ్ ట్రేడింగే కావాలి అంటే చాలా మంది ఉన్నారు బుడబొక్కల యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి యూట్యూబ్ లైవ్ చేసుకోరా వెళ్ళి అని మీరు ఆ పర్సన్ ని మీరు అపోజ్ చేయలేకపోయారు. అదే మీ ఇంట్లో వాళ్ళ మీదకి ఎవరైనా గొడవకొస్తే మీరు అలా ఊరుకుంటారా? ఇది మీ ఫ్యామిలీ, ఇది నా ట్రేడింగ్ ఫ్యామిలీ, దిస్ ఇస్ మై మెంటార్, తిను నా గురువు అని మీరు ఎందుకు అనుకోలేకపోతున్నారు? అంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం వరకు ఒకటి, సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత వాడు ఎలా పోయినా పర్లేదు, అంతేనా? సో ఎందుకు అలా ఉంటున్నారు? అది నిజంగా కృతజ్ఞత అని ఒకటి ఉంటుంది తెలుసా అండి? కృతజ్ఞత రెండుంటాయి. సో కృతజ్ఞత అనేది ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉండాలి. ఇది మన కమ్యూనిటీ, మన తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీని మీరు ఎందుకు బలపరుచుకోలేకపోతున్నారు, ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? ఎవడైనా వచ్చి ఒక నెగిటివ్ కామెంట్ పెడితే సరే వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు మాట్లాడుకుంటారులే, నాకేం సంబంధం లేదు, నేను మాట్లాడితే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇది మీ ఫ్యామిలీ. నేను ఎవరి కోసం క్రియేట్ చేశాను? తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ అనేది నేను ఎవరి కోసం క్రియేట్ చేశాను? వీళ్ళు దెబ్బలాడుకుంటారని, ఎవడో వచ్చి నెగిటివ్ కామెంట్స్ పెడతాడని క్రియేట్ చేశానా? ఒక మంచి హెల్తీ అట్మాస్ఫియర్ తో మంచి ట్రేడర్స్ ని తయారు చేద్దామనా? మీరు ఆ ట్రేడర్ కమ్యూనిటీలో ఉండాలి అని మీరు ఎందుకు అనుకోలేకపోతున్నారు? అసలు ఉందాం అనుకుంటున్నారా, వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? వెళ్ళిపోవాలి అనుకుంటే హ్యాపీగా వెళ్ళిపోండి, నో ప్రాబ్లం, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. మీరు వెళ్ళిపోండి, మళ్ళీ వీళ్ళవి లైవ్లు చూస్తూ కూర్చోండి, 10,000 15,000 పట్టుకుని ఏవో పనికిమాలిన కోర్సులు తీసుకుని ఆ ట్రెండ్ లైన్లు గీసుకుంటూ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలో తెలియకుండా, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియకుండా, మళ్ళీ కాల్స్ టిప్స్ మీద ఆధారపడి అలాగే ఉండండి. నాకు నో ప్రాబ్లం, నేనైతే సబ్జెక్ట్ చెబుదామనే వచ్చాను, సబ్జెక్టే చెబుతాను. ఎవరో ఒక పర్సన్ వచ్చి నెగిటివ్ గా మాట్లాడాడు కదా అని నేను నా యజ్ఞాన్ని ఆపను. సో ఈ యజ్ఞంలో పాల్గొనడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? మీరు రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉంటే నిజంగా మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి, దిస్ ఈజ్ మై ఫ్యామిలీ, ఇది నా ట్రేడింగ్ ఫ్యామిలీ. ఫిన్విరాజ్ అనేది నా ట్రేడింగ్ కమ్యూనిటీ ఫ్యామిలీ. అవునా కాదా? కామెంట్ చేయండి.
ఒకవేళ మీరు కామెంట్ చెయ్యలేదు, ఇది నా ఫ్యామిలీ కాదు అనుకుంటే మీరు హ్యాపీగా బయటికి వెళ్ళిపోవచ్చు నిరభ్యంతరంగా. మీకు ఇందులో ఫోర్స్ ఏమి లేదుగా. మీరు నా గ్రూప్లో జాయిన్ అవ్వాలి, నా టిప్స్ తీసుకోండి, నా కాల్స్ తీసుకోండి, లేకపోతే నా కింద అకౌంట్ ఓపెన్ చేయండి అని నేను మిమ్మల్ని ఎవరినైనా అడిగానా? నేను ఎప్పుడైనా నా రిఫరల్లో అకౌంట్ ఓపెన్ చేయండి అని మిమ్మల్ని ఎవరినైనా అడిగాను నేను? లేదంటే నా కోర్సే మీరు తీసుకోవాలి, నా కోర్స్నే ఫాలో అవ్వాలని నేను చెప్పానా? నాలెడ్జ్ ఎక్కడున్నా నేర్చుకోండి, నో ప్రాబ్లం. బట్ ఇక్కడుండి ఎవడైనా కమ్యూనిటీకి అగెయినిస్ట్ గా మాట్లాడితే మాత్రం వాడిని అపోజ్ చేయకుండా నాకేం సంబంధం లేదు, మీరు కొట్టుకు చావండి, జస్ట్ నన్ను ఎంటర్టైన్ చేయండి చాలు అన్నట్టు మాత్రం గోడ మీద పిల్లిలా ఉండొద్దు. ఇది మీ ఫ్యామిలీ. సో మీ అమ్మగారి మీదో, మీ అక్క మీదో, మీ సిస్టర్ మీదో, మీ తమ్ముడు మీదో ఎవడో వచ్చి దెబ్బలాడితే మీరు ఊరుకుంటారా? మీరు అగెయినిస్ట్ గా ఉంటారుగా. ఎందుకు? మీ ఫ్యామిలీ. ₹1 నేను సంపాదించుకోవడానికి నాకు నాలెడ్జ్ ఇస్తున్న కమ్యూనిటీ, నాకు ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు నేను ఎప్పుడు కాల్ చేసినా, నేను ఎప్పుడు మెసేజ్ చేసినా నా డౌట్స్ తీరుస్తున్నాడు. నాకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. ఇదంతా నా ఫ్యామిలీ. వీళ్ళంతా ఇప్పుడు అడ్మిన్స్ ఉన్నారు. మీరు ఏ టైంలో నైట్ 11 గంటలకి మెసేజ్ చేసినా సరే హర్ష గారు కానీ, యాజ్ఞేశ్వరరావు గారు కానీ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు. మీరు ఎందుకు వాళ్ళని ఫ్యామిలీగా ఫీల్ అవ్వట్లేదు? మీరు అంటే మీకు కేవలం డబ్బు ఒకటేనా మీకు ఇంపార్టెంట్? మీకు డబ్బు సంపాదించి పెట్టే స్ట్రాటజీ తెలిస్తే చాలు. అవతల వాళ్ళు ఎలా పోయినా, ఎటు పోయినా మీకు అనవసరం. వాళ్ళతో మీకు ఎటువంటి సంబంధం లేదు. మీరు అలా ఫీల్ అవుతున్నారా? ఇది మన కమ్యూనిటీ. దిస్ ఈజ్ అవర్ తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ. నా ఇంటెన్షన్ ఆల్రెడీ చాలా మందికి తెలుసు. నేను 8 months బ్యాక్ ఈ ఫిన్విరాజ్ అనేది స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను. గుజరాత్ వాళ్ళకి ధీటుగా మన తెలుగు వాళ్ళు, ఈ ఫిన్విరాజ్ ట్రేడింగ్ కమ్యూనిటీ వాళ్ళంటే అయ్యి బాబోయ్ వాళ్ళు సామాన్యులు కాదురా. అసలు గుజరాత్ వాళ్ళు ఎందుకు పనిచేస్తారు తెలుగు వాళ్ళ ముందు? వాళ్ళు కూర్చున్నారంటే జస్ట్ 1,00,000 తీయకుండా రారా బాబు. సింగిల్ ట్రేడ్ లో 1,00,000 తీస్తారు. ఎక్సలెంట్ కమ్యూనిటీ వాళ్ళది. అసలు తెలుగు వాళ్ళంటే మామూలు కాదు అని చెప్పుకోవాలి జనం. ఈ గుజరాత్ ట్రేడింగ్ కమ్యూనిటీ అనేది కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపుగా 10-20 సంవత్సరాల నుంచి వాళ్ళు గ్రో చేసుకుంటూ వచ్చారు. దానిని మనం 1 year లో ఫుల్ఫిల్ చేయగలం. ఎందుకు? మన దగ్గర నాలెడ్జ్ ఉంది. మన దగ్గర నాలెడ్జ్ లేక కాదు. తెలుగు వాడు ఎక్కడున్నా సరే మిగతా భాషల వాళ్ళు 10 రోజుల్లో నేర్చుకోగలిగితే మనం 1 రోజులో నేర్చుకుంటాము. ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఎదుటివాడిని ఎదవం చేయాలని కూడా నాలెడ్జ్ కూడా మన దగ్గరే ఉంది. ఎప్పుడు ఎదుటివాడు ఎలా పోయినా పర్లేదు, వాడి ఎదవైతే మనం ఆనందపడదాం అనుకునే మెంటాలిటీని వదిలేయండి. మార్కెట్లో అది పని చెయ్యదు. సో ఒక ట్రేడింగ్ కమ్యూనిటీలో ఉండాలి అనుకుంటే, నా కమ్యూనిటీలో ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా ఫ్యామిలీ మెంబర్ గానే ఉండండి. ఏదో అతిథిలాగా వచ్చాను వెళ్ళిపోయాను, వాళ్ళు కొట్టుకు చచ్చినా నాకు అనవసరం అనుకుంటే ఉండొద్దు. సోమవారం మనకి ట్రేడింగ్ హాలిడే. మంగళవారం ఉదయం నుంచి గ్రూప్ ఓపెన్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్ గా ఉండాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఎస్, ఐ యామ్ ఫిన్విరాజ్ ట్రేడింగ్ కమ్యూనిటీ మెంబర్. ఎస్, మీరు మన కమ్యూనిటీలో మెంబరేగా. మీరు ఫ్యామిలీ మెంబర్, ట్రేడింగ్ కమ్యూనిటీ ఫ్యామిలీ మెంబర్ టైప్ చేయండి. ఆమె ఫిన్విరాజ్ ట్రేడింగ్ కమ్యూనిటీ ఫ్యామిలీ మెంబర్. వీఆర్ ఆల్ ఫ్యామిలీ. నేను ఒక జాయింట్ ఫ్యామిలీని క్రియేట్ చేద్దాము అని నా ఇంటెన్షన్. దీనివల్ల నాకు ఏంటండి ఉపయోగం? మీకు అర్థమవుతుందా? నేను ట్రేడింగ్ కమ్యూనిటీని తయారు చేయడం వల్ల నాకేమన్నా ఒరుగుతుందా? మీరు డబ్బు సంపాదించుకుంటారు అంతేగా. మీకు నాలెడ్జ్ వస్తే మీరు డబ్బు సంపాదించుకుంటారు. దానివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు. బట్ నాలెడ్జ్ చెప్పాలి అనే ఇంటెన్షన్ నాకు ఇంత ఉంటే, నాలెడ్జ్ నేర్చుకోవాలి, నా కమ్యూనిటీని నేను కాపాడుకోవాలి అనే ఇంటెన్షన్ మీకెంత ఉండాలి? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించారు ఆ విషయం? మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎస్, దిస్ ఇస్ మై ఫ్యామిలీ. మీరు మీ ఫ్యామిలీలో మీ అక్కని, చెల్లిని, తమ్ముడిని ఎలా చూసుకుంటారో, అమ్మని, నాన్నని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారో, అలాగే ఈ ఫ్యామిలీని, ఈ ట్రేడింగ్ కమ్యూనిటీ ఫ్యామిలీని మీరు ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? ఆలోచించండి. ఎవరో వచ్చి ఎక్కడెక్కడి నుంచో వేరు కమ్యూనిటీస్ నుంచి, వేరు ఛానల్స్ నుంచి, యూట్యూబ్ ఛానల్స్ నుంచి, కోర్సుల నుంచి ఎవరెవరో వచ్చి కామెంట్స్ పెడుతున్నారు. నాకు తెలుసు మన గ్రూప్ లో ఇంకా బ్లాక్ షీప్స్ ఉన్నాయి. చాలా మందిని వేరు పాడేశాను. కొంతమంది గ్రూప్ లో ఉన్నా సరే బ్లాక్ చేశాను. వాళ్ళు మన మెసేజ్ చూడగలరు తప్ప వాళ్ళు మనకు మెసేజ్ చేయలేరు. సో నేను ఇంత ఫిల్టరైజేషన్ చేస్తూ ఎక్కడికక్కడ మీకు ఎప్పటికప్పుడు ది క్వాలిటీ, ది బెస్ట్ కంటెంట్ అందించాలి అనేది నేను తాపత్రయపడుతుంటే, మీరు చేయవలసిందల్లా కేవలం కమ్యూనిటీని కాపాడుకుంటూ ఒకరికి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉండండి. సో మన కమ్యూనిటీలో ఉన్న లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు కూడా మన అమ్మ, అక్క, చెల్లి అని ఫీల్ అవ్వండి. అర్థమైందండి? సో దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ. ఓకే, సో మీరు అలా ఫీల్ అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకేనా అండి? సో మీ కామెంట్స్ ఎంత పాజిటివ్ గా ఉంటే అంత స్పీడ్ గా నేను నాలెడ్జ్ చెప్పడానికి అందుబాటులో ఉంటాను. ఓకేనా అండి? ఐ హోప్ నా బాధ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో చెప్పడానికి నేను ఎల్లవేళలా రెడీ. సో నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ గా మార్చే బాధ్యత నాది. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.